రాధను రక్షించడానికి, మా పరువు కాపాడటానికి నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావా? ఇది త్యాగం కాదండి, ధర్మం, మానవత. కానీ ఒక్క మాట. ఏమిటి బాబు? ప్రపంచం దృష్టిలో నేను రాధకు భర్త, ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి, మీకు అల్లుడు. కానీ నైతికంగా ఆత్మసాక్షిగా రాధ నా భార్య కాదు. నా ఆశ ఆశయం ఒక్కటి, ఆమె కాపురం నిలబెట్టాలి. అందుకు రాధ సహకారం కాదు. నేనేం చేయగలను? రాధ, ఒక్క మాట చెప్పు. నిన్ను మోసం చేసి ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరతను? అతని పేరే? నా పేరు గిరి. గిరి అంటే కొండ, అంటే కొండంత అండ అన్నమాట. వసయ్య గారు మరీ అంత పొగడిగింది. వీరు మా పెదబాబు గారు. గోపాల్, ఆస్తిలో అంతస్తులో ఏ లోపం లేదు, కానీ అనురాగానికి దూరం అయ్యారు, ఆనందమే కరువు అయింది. అబ్బా, పండ్ల కిందలో మీరు కింద మాట ఇలా అనాలే గాని అంటే పట్టేస్తారు. పట్టారా? అంతే. గోపాల్, మనం ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించామనుకోండి, మనస్సు మనిషి రెండు క్లోజ్. సో మనం అంటే మగవాళ్ళం సుఖం సంతోషం దొరికే చోటుకి వెళ్ళాలి, కానీ ఉన్న చోటనే ఉంటూ దిగాలు పడి కూర్చోవడం షేర్. ఏమిటో లెక్చర్ దంచేస్తున్నారు? లెక్చర్ కాదు, లైఫ్ గురించి వివరంగా చెప్తున్నారు. బయట మీట్ అవర్ ఫ్రెండ్ జైన్. గ్లాడ్ టు మీట్ యు. నాట్యంలో నాట్యం చేసిందంటే నవనాడులు కలుగుతాయి. మనకా ఆవిడ అందరికి అంతేనంటారా? అంతే. అందుకే పెద్దబాబు గారిని మీ చేతుల్లో పెడుతున్నాం. బాధ బరువు తగ్గించి సంతోషంగా తిరిగేలా చూసే బాధ్యత నాది. మీరేమంటే నేను అదే అంటాను. Yes, yes, yes. రండి, దయచేయండి. వీరు మన ఫ్యాక్టరీ మేనేజర్ గారు. వీరి పేరు రాజు గారు. వీరు మా అల్లుడు మిస్టర్ వేణు. నమస్కారం అండి. ఇక మీదట ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నా బదులు మా అల్లుడు గారే చూసుకుంటారు. చాలా సంతోషం సార్. రండి, ఫ్యాక్టరీ చూద్దరు కానీ. మీరా? గిరి నా భార్య గారు. చాలా కల్చర్డ్ అండ్ అడ్వాన్స్. ఓ అలాగా. అప్పుడప్పుడు పతివ్రత, అందుకే మన మాటలు వెళ్ళలేకపోతాను. ఊరు క్రీచర్. గుడ్ ఈవినింగ్ మమ్మీ. ఏమిట్రా ఇది? మన వంశంలో ఎన్నడైనా ఇలా జరిగాయా? ఊరు మమ్మీ, మన వంశంలో జరగరానివి ఎన్నో జరిగిపోతున్నాయి. నా పెళ్లి లాంటి పెళ్లి మన వంశంలో ఎప్పుడైనా జరిగింది లేదు. అన్నీ అంతే మమ్మీ. ఇదంతా నా కర్మ. కరెక్ట్ మమ్మీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యత బ్రదర్? ఎవరు కాదు. కరెక్ట్. అందుకే నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. వీఆర్ వన్, నాట్ టూ. అంటే ఒకే బెడ్, ఒకే బాటిల్. ఎస్, ఒకే బాటిల్, ఒకే ప్లేట్, ఒకే కార్. కమ్ ఆన్, లెట్స్ గో. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? బాధపడకు రాధ. అభం శుభం ఎరుగని పసిపాపకు నీ కన్నీళ్లు చూపు. ఊరుకు. ఇవాళ వంట చాలా బాగుంది రాధ. నువ్వు చేసావా? నేనా? నేను చేస్తే మీరు కాదు కదా, నేను కూడా తినలేను. కొత్త వంట వాడు చేశారు.
బాబు చిన్నబాబు మీరా? అరే సుబ్బయ్య నువ్వు ఎప్పుడొచ్చావు? ఈ రోజే బాబు. నేనే పిలిపించాను బాబు గారు. ఈడు నా తమ్ముడు. ఏ సుబ్బయ్య, ఇంటి దగ్గర అమ్మ వదిన అన్నయ్య అంత బాగున్నారా? ఏటని చెప్పమంటారు బాబు, పెద్దయ్య గారి పరిస్థితి ఏమీ బాగోలేదు బాబు. చిన్నమ్మ గారిని పురుక్కన్నా హీనంగా చూస్తున్నారు. ఇవన్నీ చూడలేక పెద్దమ్మ గారు నారాయాత్ర పడుతున్నారు బాబు. మీరు ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇల్లు నరకం కన్నా హీనంగా మారింది బాబు. అక్కడ ఉండలేక అమ్మగారి బాధ చూడలేక నేను వచ్చేసినాను బాబు. సుబ్బయ్య, అమ్మగారు ఎలా ఉన్నారు? ఆ ఇంటి గొడవలు చూసిన తర్వాత ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు బాబు. ఆగండి. చెప్పండి. మామూలుగా చెప్పడం కాదు, మీ ఇద్దరికి బాగా బుద్ధి చెప్పాలి. సెలవండి. ఆయనకి తాగు నేర్పించావు, భరించాను. ఈ ఇంటిని ఒక కల్లుపాకగా మార్చావు, అదే సహించాను. కానీ అడ్డమైన ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇదొక విలాస గృహంగా మారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. పోండి బయటికి. సీత, కాని పనుల్లో జోక్యం చూసుకుని వీళ్ళు అవమానిస్తావా? వాళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. ఈ దౌర్భాగ్యానికంతా కారణం వీళ్ళండి. వీళ్ళ వెళ్ళమనండి. ఏమిటే తెగనీతులు చెప్తున్నావు? వీళ్ళని తిట్టే యోగ్యత నీకెక్కడదే? మీరెన్నైనా అనండి, కానీ ఇక్కడ జరిగే ఈ అన్యాయాలకి మీ అమ్మగారు ఎంత కుమిలిపోతున్నారో మీకు తెలుసా? లేదు లేదు, ఈ విష జంతువులు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఏమిటే కూర్చోవు? మీరు కొట్టండి, నరకండి, కత్తిలా హింసించండి, కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటాను వీల్లేదు. ఈ గుమ్మతో కానీ వీల్లేదు. నోరు మూసుకుని కిడ్నీ వెళ్ళపడు. అనవసర స్థాయిలో జోక్యం కలిసి చేస్తున్న ఆర్పాటు నీ ప్రాణం తీసుకో. నువ్వు ఊరుకోమా. నన్ను నీ స్థితికి తీసుకొచ్చి నీ ప్రాణంతో ఉంటానికి వెళ్ళదు. ఊరుకోమా. ఏమిటి అందరూ ఎక్కడున్నారు? ఏం జరిగింది? చిన్నబాబు అమ్మా, 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 వదిన, ఏమిటదిరా ఈ అన్యాయం? నా గురించి వారి ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇద్దరు కొడుకులుండి కూడా నా చేతుల మీద అనామకంగా పోయారు. అమ్మా, అమ్మా, ఆగు. ఎవరు? నేనే అన్నయ్య. ఓహో, నువ్వా? పార్వతమ్మ ముద్దుల కొడుకువా? అంతేకాదు, నీ తమ్ముని కూడా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు? అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయింది. టైం తీరిపోయింది, వెళ్ళిపోయింది. అమ్మను సాగనంపాలి. పెద్ద కొడుకు కదా. నేను ఆమె కన్న కొడుకును కాదు. అన్నయ్య, అంత మాట అనకు. అమ్మ ఎప్పుడైనా నేను నా దృష్టితో చూసిందా? కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసింది. నన్నే రెండో కొడుకుగా చూసింది. అయితే ఆమె ఆఖరి ప్రయాణం నీ చేతుల మీదుగా జరగాలి. అన్నయ్య, నా మాట విను. నా కోసం కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ కోసం, మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు తప్పక రావాలన్నయ్య. పరువు ప్రతిష్ట అవెప్పుడో బజారు పాలయ్యాయి. ఇంకా నాకేం మిగిలింది? మీరు ఏం మిగిల్చారు? అన్నయ్య, నీదంతా ఒట్టి భ్రమ, అపోహ, ఆవేశానికి ఇది సమయం కాదు. ఈ కర్మ నీ చేతుల మీదుగా జరగాలి. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. ఎందుకు? అందరి ముందు నవ్వుల పాలు కావటానిక, లేక అవమానాలకు ఆహుతాయి అమ్మతో పాటు శ్మశాన పాలు కావటానిక? అన్నయ్య. వెళ్ళు, మళ్ళీ నీ మొహం చూపించు. అన్నయ్య. Get out! బాబు గారు, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. మన పరువు నిలబడింది. ఏమంటావు గిరి? కరెక్ట్ అంటాను. పెదబాబు, ఆస్తి కోసం కాకపోతే మరి ఎందుకు వచ్చాడంటావు? గోపాల్,
జన్మలో ఇక్కడికి తిరిగి రాని వెళ్ళిపోయాడు కదా ఆ, మరి ఎందుకు వచ్చినట్టు మీ సోదరుడు? అసలు అమ్మ చనిపోయినట్లు వాడికి ఎలా తెలుసు? అదే ఎలా తెలుసా? వాడికి ఈ విషయం ఎవరు తెలియజేశారో నాకు బాగా తెలుసు. తెలుసా చూస్తాను. ఆస్తిలో నా వాటా నాకు ఎలా రాదు? బాబు మేము కూడా వస్తాం. మీరొద్దు, నేనే వెళ్ళి తెలుస్తాను. మర్యాద తర్వాత అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆస్తి కోసమేగా? అన్నయ్య, చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాది. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వు ఇక్కడికి వాలేవని కూడా తెలుసు. చట్టానిదేముందన్నయ్య, మనకు కావలసింది ధర్మం. ధర్మాధర్మాల గురించి, నీతి నియమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గులేదు? అన్నయ్య, మనం అజాగ్రత్తగా ఉన్నాం. మనలో ఏమాత్రం సూక్ష్మ దృష్టి నశించిన ప్రతి పవిత్రమైన భావానికి అపవిత్రమైన అర్థాలు స్ఫురిస్తాయి. అనుమానంతో అనుక్షణం నరకయాతన పడవలసి వస్తుంది. అవును, ఇలాంటి నరకాన్ని సృష్టించిన నీచుల్ని నరకానికే పంపాలి. అన్నయ్య, ఆవేశంతో నువ్వనే ప్రతి మాటకు కాలమే సమాధానం చెప్పాలి. ఉన్నదనుకున్న అమ్మ పోయింది. అమ్మలాంటి వదినకు ఆదరించే స్థితి లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఏకాకి, నాకెందుకు ఈ ఆస్తి? అందుకే ఇదంతా నీ పేరు వ్రాయించాను. తీసుకో అన్నయ్య. అన్నయ్య, వదిన పవిత్రమూర్తి. ఆమె కన్నీళ్లు మన కుటుంబానికి శ్రేయస్సు కదా. వదిన్ను పాపను జాగ్రత్తగా